అందరికీ నమస్తే అండి. వైసీపీ ఏమో గొడ్డల పార్టీ అంట, టీడీపీ ఏమో గన్ పార్టీ అంట. చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు వైసీపీని పదే పదే గొడ్డల పార్టీ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తన రీసెంట్ ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీని గన్ పార్టీ అన్నారు. మాది గొడ్డల పార్టీ అంటే అసలు మీదే గన్ పార్టీ అని చెప్పి రివర్స్ ఆరోపణ చేశారు. ఈ రెండిట్లో ఏది పబ్లిక్కి కన్వీనియన్స్గా ఉంటుంది, ప్రజలు దేన్ని ఓన్ చేసుకుని లేదా నమ్మే అవకాశం ఉంటుంది? ఇక్కడ వైసీపీ వాళ్ళు టీడీపీని గన్ పార్టీ అనొచ్చు, టీడీపీ వాళ్ళు వైసీపీని గన్ పార్టీ అనొచ్చు. కానీ ఆ మధ్యలో ఉండే 20-24% న్యూట్రల్ వర్గాలు దేన్ని నమ్ముతారు, దేన్ని యాక్సెప్ట్ చేస్తారు అనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఈ గన్ పార్టీ అని టీడీపీని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అన్నారంటే 2004లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగాయి. అప్పుడు ఇద్దరి మీద బాలకృష్ణ గారు కాల్పులు జరిపారు. అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సో దీనిలో బాలకృష్ణ గారు న్యాయ విచారణ ఎదుర్కొన్నారు, చట్టపరంగా విచారణ ఎదుర్కొన్నారు. తర్వాత బయటపడ్డారు కొన్ని. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పుడు తెగే వరకు లాగరు కాబట్టి అక్కడ ఎందుకు జరిగింది, ఆ తర్వాత కాంప్రమైజ్ అయ్యారు. వాళ్ళు అవతల ఫిర్యాదు చేసిన వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు, వాళ్ళు వీళ్ళు మధ్య కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి ఇంకా న్యాయస్థానాలు కూడా దాని జోలికి వెళ్ళలేదు. సో ఆ కేసు జనం మర్చిపోయారు. ఒక 2-3 సంవత్సరాల పాటు ట్రెండింగ్లో ఉంది. ఆ తర్వాత జనం మర్చిపోయారు, దాన్ని పెద్దగా పట్టించుకోవాలి. ఆ తర్వాత అడపదడప అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా గన్లు వాడితే, పోనీ ఈ మధ్య 2014లో పార్టీ అధికారంలోకి వచ్చాక టీడీపీ వాళ్ళు ఏమైనా గన్లు వాడి ఎవరి మీదైనా వేసేస్తే, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని గన్లతో కాల్చుకుంటే, చంపుకుంటే, లేదా 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక ఎక్కడైనా గన్ కల్చర్ మొదలైతే గన్లు తీసి చేస్తే, అప్పుడు జనం అరే టీడీపీ అధికారంలోకి వస్తే చాలురా బాబు, గన్ పార్టీ వీళ్ళ కుటుంబ సభ్యుల్ని వీళ్ళు వేసుకుంటారు గన్లతో అనుకుంటారు. కానీ ఇక్కడ అలా అనుకోవడానికి ఏమీ లేదు. ఎప్పుడో 22 ఏళ్ల కిందట జరిగిన ఘటనని, ప్రజలు మర్చిపోయిన ఘటనని, అక్కడ నిందితుడు బాధితుడు ఇద్దరు కాంప్రమైజ్ అయిన ఘటనని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో ప్రస్తావించారు. కానీ ఇక్కడ గొడ్డల పార్టీ అనేది స్టిల్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులే గొడ్డలతో కేసు. ఆ కేసుని జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో అధికారంలో ఉండగా సాల్వ్ చేయనివ్వలేదు. ఆయనే సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారు. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అని ఆయనే చెప్పిన కేసు అది. వాళ్ళ ఇంట్లో అది జరిగితే వాళ్ళ ఛానల్లోనే గుండెపోటు అని వచ్చిన కేసు అది. ఆ కేసులో న్యాయం కోసం ఆ కుమార్తె, చనిపోయిన వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఇప్పటికీ 7 ఏళ్ల నుంచి కూడా న్యాయస్థానాల చుట్టూ న్యాయం కోసం తిరుగుతున్న కేసు అది. సో మరి గొడ్డలతో 7 సార్లు పోట్లు వేశారంటే మామూలు విషయం కాదు కదా. కదిరి నుంచి గొడ్డలు తెచ్చారంట. సో ఈ కేసు తేలలేదు కాబట్టి, ఈ కేసులో స్వయాన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బంధువులే అరెస్ట్ అయ్యారు అండ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు కాబట్టి, వారిని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడడానికి తెరవెనుక ప్రయత్నాలు చేశారు కాబట్టి, సో ఆ పార్టీకి గొడ్డలి ఆపాదించి వీళ్ళు గొడ్డల పార్టీ అన్నారు. దానికి కొనసాగింపుగా ఈ మధ్య కడపలో ఒక కేసు చూడొచ్చు మనం. పెద్ద దస్తగిరి ఆయన వైసీపీ వ్యక్తే, నిందితుడు కూడా వైసీపీ వ్యక్తే, బాధితుడు నిందితుడు ఇద్దరు వైసీపీ వాళ్ళే. ఎందుకు చంపారు అనేది పోలీసులు లీగల్గా, న్యాయపరంగా, చట్టపరంగా ఆధారాలు కూడా సంపాదించారు. జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారికి పెద్ద దస్తగిరి అనే వ్యక్తి బినామీ. ఈ ముస్లిం సొసైటీకి సంబంధించిన 100 కోట్ల లావాదేవీలు వీళ్ళ పేరిట పెట్టారు. అలాగే పెద్ద దస్తగిరి భార్య పేరిట మీద కూడా పెట్టారు. సో ఆ లావాదేవీల్లో తేడా రావడంతో అతన్ని వేసేశారు. ఆ తర్వాత ఆ 50 కోట్లు పెద్ద వ్యవహారం కాబట్టి ఆమె కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చి, నా భర్త రాజకీయ వివాదాల్లో చనిపోలేదు, సో వేరే గొడవల్లో అనేటట్టు చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ ఆస్తి వివాదాలు ఉన్నమాట నిజం, బినామీలుగా ఉన్నమాట నిజం, సొసైటీకి సంబంధించిన లావాదేవీలు జరిగిన మాట నిజం, అందులో రవీంద్రనాథ్ రెడ్డి గారి హస్తం ఉన్నమాట నిజం. రవీంద్రనాథ్ రెడ్డి గారికి సంబంధించిన ముఖ్య సన్నిహితుడు నిత్యానంద్ రెడ్డి ఆ కేసులో నిందితుడిగా ఉన్నమాట నిజం. సో వాళ్ళు చంపేసిన మాట నిజం. ఇక్కడ చూడండి, వివేకానంద రెడ్డి గారి కేసులో బాధితులు వాళ్ళే, నిందితులు వాళ్ళే, ఆ కుటుంబ సభ్యులే. ఈ పెద్ద దస్తగిరి కేసులో బాధితులు వాళ్ళే, నిందితులు వాళ్ళే, ఆ పార్టీ వాళ్ళే. సో దట్ అందుకే గొడ్డల పార్టీ అంటారు. అయితే ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చాక
రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పల్నాడు అండ్ కొన్ని ప్రాంతాల్లో కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి. సో దానివల్లనే ఏమైనా టీడీపీని గన్ పార్టీ అంటారా? అలా అయితే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు 2019లో కూడా పల్నాడు అండ్ ఈ ప్రాంతాల్లో కొన్ని జరిగాయి. పరుచూరు నియోజకవర్గం చినగంజాం మండలంలో కూడా ఒక ఘటన జరిగింది తీర ప్రాంత గ్రామంలో. ఎప్పుడు 2019 జూలైలోనో ఆగస్టులోనో ఒక ఘటన జరిగింది. ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరం ఆ ప్రాంతం అయినా సరే అక్కడ జరిగింది. అలా వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా ఆ రాజకీయ వేడిలో ఆ 2-3 నెలలు కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి. అలాగే కూటమి అధికారంలోకి వచ్చాక కూడా 2024లో కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి. సో ఆ మాత్రం దానికి ఇది పార్టీలకు ఆపాదించుకోవాల్సిన పని లేదు. సో ఇక్కడ గొడ్డల పార్టీ గన్ పార్టీ అనేది చూస్తే ప్రజలు వైసీపీని గొడ్డల పార్టీ అనడంలో కొంత రియాలిటీని చూస్తున్నారు, ప్రాక్టికాలిటీని చూస్తున్నారు, వాస్తవాన్ని చూస్తున్నారు తప్ప టీడీపీని గన్ పార్టీ అనడంలో ఎక్కడ కనిపించట్లేదు, వాస్తవాలు ఏమీ కనిపించట్లేదు. ఏదో కౌంటర్ ఇవ్వాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట వాడారేమో అని జనం చర్చించుకుంటారనమాట. థ్యాంక్ యూ.